ఇరాన్ని ప్రేమించేవాళ్ళు, ఖొమైనీని ప్రేమించేటటువంటి వాళ్ళైతే ఇరాన్ మీదకి అమెరికా దాడికొస్తే తిప్పి కొట్టేయగలదు అనుకుంటారు. దాని శక్తి వేరు అది ఇది అన్నటువంటిది. ఇయన్నీ అమాయకత్వం. ఇరాన్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధాలు గట్టి ఆయుధాలే ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్‌ని సైతం ఓడించలేదు ఇరాన్. అమెరికానైతే అసలు ఓడించలేదు. ఇరాక్ దగ్గర ఇంతకంటే ఇరాన్ కంటే పవర్‌ఫుల్ వెపన్సే ఉండేవి. అలాగే ఆహ్, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చూసుకున్నప్పుడు అత్యధిక ఆయుధ సామాగ్రి, రకరకాలైనటువంటి శక్తివంతమైనటువంటి సైన్యం అమెరికా సొంతం. వాళ్ళు దాడులకి దిగితే గనక తట్టుకుంటారు. ఎంతవరకు అంటే, ఎన్ని రోజులు ఎక్స్‌పాండ్ చేయగలం మనం అన్నటువంటి. మనం యుద్ధం ఎన్ని రోజులు ఎక్స్‌పాండ్ చేసినా అమెరికాకి నష్టమేం లేదు. ఇంకా అమెరికాకి లాభం. ఆయుధాల వ్యాపారులు బాగుపడతారు. అట్లాగే అంతర్జాతీయంగా డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. బంగారం వాల్యూ పెరిగిపోతే ఆళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి. అట్లాగే ప్రపంచంలో బంగారం కాబట్టి టోటల్‌గా యుద్ధం జరిగితే లాభపడేది అమెరికా. ఆర్థిక వ్యవహారాలు. నష్టపోయేది ఇరాన్. ఇప్పటికే $1 చూస్తే వేల కొద్దీ వాళ్ళ రియాల్స్ డబ్బులు అవుతున్నది. అదే ఒక ఇదనుకుంటే ఆర్థిక అస్తవ్యస్తతకి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నటువంటి సందర్భం. సైన్యంతో అణచివేస్తున్న సందర్భం. ఇప్పుడు గనక అమెరికా దాడి చేస్తే అమెరికాని ఎదుర్కోవాలా? ప్రజల్ని ఎదుర్కోవాలా? రెండిట్లో ఒకటే చేయాలి. ప్రజల్ని ఎదుర్కొంటూ కూర్చుంటే అమెరికా తాట తీస్తది. అమెరికాని ఎదుర్కొంటే ప్రజలు తాట తీస్తారు. ఇది ఒక పెద్ద సంక్షోభం అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇరాన్ దగ్గర ఆయుధాలు బలమైనవి ఉన్నాయి గానీ, దాన్ని ప్రయోగించగలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి సైన్యం తక్కువగా ఉంది. ఇజ్రాయెల్ మీద ఆ మధ్యన దాడి చేసినప్పుడు కొంతమంది ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. ఏమని ఇజ్రాయెల్‌లో అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, లోపలికి వెళ్ళగలిగింది అన్నటువంటిది. అమాయకత్వం. యెస్ కరెక్ట్. ఇజ్రాయెల్‌కి ఉన్నటువంటి ఐరన్ డోమ్‌కి కొంత చిల్లి పెట్టగలిగారు. కానీ వీళ్ళు 10,000 డ్రోన్స్ గాని, 10,000 మిస్సైల్స్ వేస్తే అక్కడికి చివరికి 100, 150 కూడా చేరలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీని దగ్గర యాక్యురేట్ అటాకింగ్ కెపాసిటీ లేదు ఇరాన్ దగ్గర. బట్ అమెరికా దగ్గర యాక్యురేట్ కెపాసిటీ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర యాక్యురేట్ కెపాసిటీ ఉంది. అంటే వాళ్ళు నిర్దేశిత లక్ష్యాన్ని కరెక్ట్‌గా చూసి కొట్టగలరు. వాళ్ళు నేరుగా గనక ఇరాన్‌లో ఉన్నట్టు పెట్రోల్ నిల్వల మీద కొట్టారంటే గనక దీని ఆర్థికం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇరాన్ ఆహ్, ఏది మేకపోతు గాంభీర్య ప్రకటనలతో మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందాలు చేసుకుంటూ సైలెంట్‌గా ఉండాల్సిందే తప్పించి, యుద్ధంలోకి దిగితే లేదా అమెరికా యుద్ధానికి దిగితే మాత్రం పెను ప్రమాదమే ఏర్పడతది.